మొదటగా మా విలేజ్ బంక్ దగ్గర పెట్రోల్ ఫిల్ చేసుకొని కార్లో డివోషనల్ సాంగ్స్ వింటూ మన జర్నీ స్టార్ట్ చేశాం. జర్నీ స్టార్టింగ్ నుండి వైబ్స్ చాలా బాగున్నాయి. రోడ్లో వెళ్తుంటే ఒక పెద్ద పంచముఖ హనుమాన్ విగ్రహం కనిపించింది. మీరు కూడా చూడండి, చాలా పవర్ఫుల్గా ఉంది. అలా ముందుకు వెళ్తుంటే నేచర్ మధ్యలో ఒక నది కూడా కనిపించింది. ఆ వ్యూ చూస్తే మైండ్ ఫుల్ రిలాక్స్ అయిపోతుంది. ఫైనల్గా మన కొండగట్టు ఎంట్రన్స్ దగ్గరికి వచ్చాం. లోపలికి వెళ్ళి కార్ పార్క్ చేసి దర్శనం కోసం నడుచుకుంటూ మెయిన్ టెంపుల్ సైడ్కి వెళ్ళడం స్టార్ట్ చేశాం. వెళ్తున్న దారిలో చూడండి, స్టోన్ పైన హనుమాన్ డిజైన్ ఎంత బ్యూటిఫుల్గా చేశారో. నిజంగా అబ్బురపడలే ఉంది కదా. కొంచెం ముందుకు వెళ్తే మెయిన్ టెంపుల్ కనిపిస్తుంది. ఒకసారి ఆ గోపురంని చూడండి, ఎంత గ్రాండ్గా ఉందో. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక తెలియని డివైన్ ఫీలింగ్ వస్తుంది. టెంపుల్ ముందు చిన్న కోనేరు ఉంటుంది. అక్కడికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని కొంచెం నీళ్లు తలపై చల్లుకొని ముందుకు సాగాం. కానీ అక్కడ మంకీస్ కొంచెం భయపెట్టాయి. అవి ఫుడ్ తింటుంటే వాటి దగ్గరికి వెళ్ళకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. అక్కడి నుండి టెంపుల్ వ్యూ చూస్తే చాలా అందంగా ఉంటుంది. దర్శనం కోసం వెళ్ళాం. రష్ కూడా ఎక్కువ లేదు. హాఫ్ అన్ అవర్లో చాలా పీస్ఫుల్గా దర్శనం అయింది. బయటికి వచ్చాక ఒక ఫోటో తీసుకొని కొంచెం రిలాక్స్కి కూర్చున్నాం. అక్కడ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. ఒక మంకీ ఒక లేడీ పర్సు తీసుకొని పరిగెత్తింది. చూడండి అది ఏం చేస్తుందో. తర్వాత దేవుడి కొట్టిన కొబ్బరికాయ తిన్నాం. లోపల కొన్ని వీడియోస్ కూడా తీసుకున్నాం. మీరు కూడా చూసి తరించండి. కొన్ని మంకీస్తో కొంచెం టైంపాస్ చేసి మళ్ళీ ముందుకు బయలుదేరాం. టెంపుల్ సరౌండింగ్స్ చూస్తూ ముందుకు సాగాం. అక్కడే ఉన్న బేతాళ స్వామి దర్శనం చేశాం. అక్కడే ఉన్న రామాలయంకి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ జర్నీ కంటిన్యూ చేశాం. టెంపుల్ చుట్టూ వీడియో తీస్తూ దర్శన ప్రాప్తిరస్తు అని మనసులో అనుకుంటూ బయలుదేరాం. నెక్స్ట్ మన జర్నీ ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్కి. అక్కడ రీచ్ అయ్యాక కార్ పార్క్ చేసి నది దగ్గరకి వెళ్ళాం. కాళ్ళు కడుక్కున్నాం. కానీ ఇక్కడ మన నదిని మనమే పొల్యూట్ చేస్తూ ఉన్నాం అని చూస్తే కొంచెం బాధ అనిపించింది. మనం చాలా మారాలి. ఇంకా ధర్మపురిలో చాలా టెంపుల్స్ కనిపిస్తాయి. వాటిని చూస్తూ ముందుకు వెళ్ళాం. మెయిన్ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేశాం. చాలా పీస్ఫుల్గా, మనసుకు సంతోషంగా చిన్న దర్శనం. అక్కడ ఉన్న వేరే ఆలయాలు కూడా చూసి ప్రసాదం తీసుకొని బయటకి వచ్చాం. మెయిన్ టెంపుల్ పక్కనే చాలా ఓల్డ్ శివ టెంపుల్ ఉంది. అది కూడా చాలా బాగుంది. అది కూడా దర్శనం చేసి అక్కడ ఉన్న కళ్యాణ మండపం చాలా గ్రాండ్గా ఉంది. చూడండి మీరు కూడా. అక్కడి నుండి బయలుదేరి రంగనాయక ప్రాజెక్ట్కి వెళ్ళాం. అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసాం. తర్వాత మన జర్నీ కోమటి చెరువుకు వెళ్ళాం. ఈవినింగ్ టైంలో ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. లేజర్ షో కూడా ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు లేదు, మిస్ అయిపోయాం ఈ ఛాన్స్. కేబుల్ బ్రిడ్జ్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. అక్కడ బతుకమ్మ స్ట్రక్చర్, కృష్ణ జింక ఇంకా మొదలగునవి చాలా బాగున్నాయి. నన్ను దించాలా? వస్తున్నా, ఒక్క నిమిషం. కేబుల్ బ్రిడ్జ్ మీదికి ఎక్కాక లేక్ వ్యూ, లైటింగ్, నేచర్ నిజంగా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. ఫొటోస్, వీడియోస్ తీసుకొని ఆపోజిట్ సైడ్కి వెళ్ళాం. స్ట్రీట్ లైట్స్, లైటింగ్. అలా ముందుకు వెళ్తే రూబీ నెక్లెస్ ఏరియా ఉంటుంది. ఇది చాలా హైలైట్. అక్కడ శివ స్టాచ్యూ, శ్రీరామ స్టాచ్యూ రెండు చాలా బాగున్నాయి.
మిడిల్‌లో ఉంటే మంచిగానే వస్తది. కానీ తర్వాత బోటింగ్‌కి వెళ్ళాం. వాటర్ నుండి వ్యూ చూస్తే ఇంకా బ్యూటిఫుల్‌గా ఉంది. వాటర్ ఫౌంటైన్ విత్ డాల్ఫిన్స్ కూడా చాలా అట్రాక్టివ్‌గా ఉంది. కొంచెం ముందుకు వెళ్తే డైనోసార్ పార్క్ ఉంది. ఇది అసలు హైలైట్. టైం అయిపోతుందని మళ్ళీ జర్నీ కంప్లీట్ చేసి ఇంటికి బయలుదేరాం. ఈ ఫుల్ జర్నీలో మన ఎక్స్పీరియన్స్ చాలా మెమరబుల్‌గా ఉంది. మీరు కూడా ఈ ప్లేసెస్ ఒకసారి విజిట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ట్రావెల్ డివోషనల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.